నో ఇడ్లీలు కూడా తీసి చూపిస్తాను. ఇక్కడ ఇడ్లీలు కూడా తీసి చూపిస్తున్నా చూడండి. గట్టిగా అట్లా బియ్యం పిండితో చేస్తే గట్టిగా వస్తాయి కదా, అట్లా ఏముండాలి, మంచి స్మూత్గా ఉంటాయి. మనం రవ్వతో చేస్తే ఎలా వస్తే అలాగా. అయితే పప్పు ఫస్ట్ పట్టేసుకోవాలి మిక్సీ, తర్వాత జొన్నలు కొంచెం బరకగా పట్టుకోవాలండి. మరి మెత్తగా మనం రైస్ దోశలకి మెత్తగా పట్టుకుంటాం కదా, అలా పట్టుకోకూడదు. చూడండి, చూసారా మెత్తగా ఉంది. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. No. 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 No, 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 no. కారం ఉప్పు అందులోనే వేసేసాను కాబట్టి పైన ఏమి చల్లట్లేదండి. చక్కగా వేసుకోవచ్చు మిల్లెట్స్తో కూడా, జొన్నలు దేనితోటైనా, రాగులతో కూడా వేసుకోవచ్చు. రాగులు సజ్జలు కొంచెం పుల్లగా అయిపోతాయండి, చూసి వేసుకుంటే బెటర్. అంటే పిండి ఫ్రెష్గా ఉండాలి. ఈరోజు నానబెట్టుకుని చేసుకున్నామంటే ఒకటో చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2-3 days వేస్తామంటే అది కొంచెం పుల్లగా ఉంటుంది. లేదా పిండి కలుపుకోవచ్చు. ఇప్పుడు పిండి కలుపుకొని ఫ్రెష్గా వేసుకోవచ్చు. అది ఉప్పు సాల్ట్ అది పడిపోతుంది. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. ఇది ఎగ్ దోశ వేద్దామని, ఎప్పుడు దోశ పైన ఎగ్ పగలగొట్టేస్తానండి. ఈసారి ఫస్ట్ టైము ఇట్లా వేద్దామని ట్రై చేస్తున్నా. మా పాప ఎక్కి సంకలం వచ్చింది. ఇక్కడ కూర్చుంటావా బెటర్ ఒకసారి? అట్లా వచ్చా. ఓకే, గుడ్. 2 నిమిషాలు కూర్చోబెట్టా. నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు వేసానండి, బాగా వస్తాయి ఇడ్లీలు కూడా గట్టిగా. అట్లా ఏం మీకు డౌట్ ఉండదు. మంచిగా మనం రవ్వతో వేసుకుంటే ఎట్లా ఉంటే అట్లా ఉంటాయి. టేస్ట్ కూడా మనకు రైస్ కన్నా జొన్నలతో బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అయితే ఇది మనకు 3 days వరకు పెట్టుకోవచ్చు. జొన్నలతో చేసింది, సజ్జలతోటి రాగులతో చేసింది మాత్రం వన్ డే వరకే చేసుకోవాలండి. ఎందుకంటే పుల్లగా అయిపోతాయి అన్నమాట అవి. నేను మిల్లెట్స్ దోశలు కూడా వేసుకున్నాను. ఒక 3-4 years బ్యాక్ మిల్లెట్స్ దోశలు కూడా వేసేదాన్ని. లంచ్కి చూడండి, బీరకాయ కర్రీ చేసాను. రైస్ ఇది కింద రైస్, ఇది బీరకాయ కర్రీ చేసా చూడండి. నాకు ఇలా ఇష్టం. ఏదైనా ఫ్రై లాగా టమాటా వేసి వాటర్ వేయకుండా వేసుకోవడం ఇష్టం. లూజ్గా వాటర్ అసలు నాకు నచ్చదు, తినను కూడా. నేను అంటే ఎవరిని తక్కువ చేయట్లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా, అలాగా. ఇడ్లీలు కూడా తీసి చూపిస్తాను. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను జొన్నలతో ఇడ్లీ దోశ చూపిస్తాను అన్నాను కదా, ఇప్పుడు చూపిస్తున్నాను. మా అమ్మాయి చూడండి, పొద్దున్నే లేవగానే నేను ఇల్లంతా నీట్గా సర్దరేసి, ఆమె లేవక ముందు బెడ్స్ అన్నీ సర్దుకుంటే చూడండి, లేచి ఒక 20 నిమిషాలు అయింది ఇట్లా చేసింది. ఇప్పటి వరకు హెల్మెట్కి పౌడర్ రాసింది. చూడండి ఇట్లా చేస్తుంది. రా ఇక్కడ రా, కిచెన్లోకి వెళ్దాం రా.
మామూలుగా నేను ఇది ఇడ్లీకండి, చూడండి ఇడ్లీకి ఇలా కొంచెం టైట్గా ఉండాలి పిండి. ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో జొన్నలు మనం కొంచెం బరకగా పట్టుకుంటే సరిపోతుంది. ఇది ఇడ్లీ పెట్టేశాను. మిక్సీ పట్టడం కూడా ఎందుకని చూపించలేదండి. ఇడ్లీ మీకు తీసి చూపిస్తాను. ఇది దోశలకి అనమాట. కొంచెం అదే పిండిని సపరేట్ ఒక గిన్నెలో తీసుకుని కొంచెం వాటర్ కలుపుకున్నాను. దోశలకి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇది పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు వేసి పచ్చడి చేశానండి. కొంచెం అల్లము, జీలకర్ర మీకు చూపించాను కదా, నా వీడియోస్లో ఉంటాయి కదా. అట్లా జీలకర్ర, అల్లము కొంచెం వేసేసుకుని, టమాటాలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకుని బాగా వేయించుకుని, పచ్చిమిర్చి వేసుకుని అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలండి. సాల్ట్ వేసుకుని సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు. పోపు వేసుకున్నాను. యాక్చువల్గా ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశలు వేస్తాను. ఇంకా 2 రోజులు అప్లోడ్ చేయకుండా ఎందుకు ఉండాలని ఇంకా దోశలు కూడా వేసేస్తామని తీస్తున్నానండి. ఇదండి లాస్ట్కి ఇట్లా కర్రీలాగా చేసిన అనమాట. వాటర్ మంచిది. సింపుల్ రెసిపీ, మంచి ఈజీగా డైజెషన్ అయిపోతుంది. కారం వేస్తే అంత నచ్చదు నాకు, అందుకని పచ్చిమిర్చి చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మనం కట్ చేసినప్పుడు ఎంత ఎక్కువ ఉంది. ఆకుకూరలు ఇట్లా ఉంటాయి, అందుకే కొంచెం ఉప్పు కారం అనేది ముందే తక్కువ వేసుకోవాలన్నమాట. ఓకేనండి, హ్యావ్ ఎ నైస్ డే. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు తోటకూర ఫ్రై చేస్తున్నాను. టమాటా వేసి తీద్దాం అనిపించింది, ఎందుకో తీస్తున్నాను. నిన్ననే మార్కెట్ అయిందండి, ఫ్రెష్గా తెచ్చాను. అయితే నార్మల్ తోటకూర తినాను నేను, ఇక్కడిది తినాను. ఆంధ్రాది అయితే బాగుంటుంది, లేతగా ఉంటుంది, తొందరగా ఉడికిపోతుంది. ఇక్కడ ముదిరిపోయినట్టు అనిపిస్తుంది నాకు, అందుకని పొయ్యి తోటకూర తింటాను అన్నమాట. కొంచెం మినపప్పు, జీలకర్ర, మా పాప సౌండ్ రావట్లేదు ఏంటనుకుంటున్నారా? 4:30 అలా లేచింది. 6:30 వరకు ఆడింది కదా, 6:30 వరకు ఆడుకుంది. 4:30 నుంచి ఆడుకుంది. ఇప్పుడే కారం వేయండి, అందుకే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను. దంచి కూడా వేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు సౌండ్ చేస్తూ ఉండేది. కరెక్ట్ వీడియో ఫోన్ కెమెరా ఆన్ చేయగానే వస్తుంది. అంటే ఆ టైంలో ఏది అడిగినా ఇచ్చేస్తాం కదా, అది తెలుసా తనకి. కెమెరా ఆన్ చేశారు, నాకు ఏది అడిగినా ఇస్తారని వచ్చి సతాయిస్తుంది అనమాట. ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు చీల్చుకున్నాను. ఇది మంచి కడిగి పెట్టుకున్నాను. చూడండి, ఇట్లా కట్ చేసుకోవాలి. డార్క్గా ఉన్న ఆకుకూరలో ఐరన్ ఎక్కువ ఉంటుందండి. తోటకూర వారానికి ఒక్కసారంగా తినాలి, మంచిది. నార్మల్ తోటకూర కంటే కొంచెం ఏంటో ఆకులు ముద్దుగా అనిపిస్తాయి, నాకు నచ్చదు. అదే ఆంధ్రాలో అయితే భలే ఉంటుందండి, లేతగా పాలకూర లాగా ఉంటుంది. ఇట్లా పొయ్యి మీద వేయంగానే ఉడికిపోతుంది అన్నమాట. కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. పాపం లేకపోతే ఎట్లన్నా ఉంది, బోర్గా అనిపిస్తుంది. తన రోజు మాతోనే లేచి ఆడుతుంది కదా, పని చేసుకుంటుంటే ఆడుకునేసరికి కొంచెం
పసుపు వేసేసుకోవాలి. ఉప్పు కూడా ఇప్పుడే వేసేయాలి. సాల్ట్ ఆకుకూరల్లో తక్కువ పడుతుంది కదా. ఆయిల్ వేసేస్తే ఏంటంటే మొత్తం కలుస్తుంది. ఆకుకూరలో తక్కువ పడుతుందండి, ఎందుకంటే ఆకుకూరలోనే కొంచెం ఉంటుంది కాబట్టి. నాకు స్టార్టింగ్ వంట చేస్తున్నప్పుడు తెలియక నార్మల్ కూరల్లో వేసినట్టు వేసేసేదండి. అదేమో కస్సిమ అయిపోయేది. ఎందుకు ఇంత ఉప్పు ఎక్కువ అయిపోయింది అని ఆలోచించి తర్వాత నాకు నేనే తెలుసుకున్నాను అనమాట. ఆకుకూరల్లో కూరగాయల్లో వేసినట్టు వేయలేదు. ఒక పెద్ద సైజు టమాటా కట్ చేసి పెట్టుకున్నానండి. రాత్రి తీసుకొచ్చినాం కదా, ఫ్రెష్గా మంచి. ఇప్పుడు లేటుగా లేస్తుంది కదా, మధ్యాహ్నం 3 వరకు పడుతుంది. మళ్ళీ 3-4 కల్లా పడుకుంటుంది. ఈరోజు నాకు ఫుల్ చుక్కలే. బయటికి అంటది, ఇంట్లోకి అంటది. ఆకుకూరలు కూడా రేట్లు పెరిగిపోయినాయండి. అసలు ఆకుకూరలు కూడా తినలేమా అన్నట్టుంది. సిటీలో ఏదైనా కూడా పడేసేది కూడా అమ్ముతుంది. ఇదే గ్లాస్తో గ్లాస్ పప్పు వేసుకున్నానండి. సపరేట్ కడిగి నానబెట్టుకోవాలి. కలిపి కడగకూడదండి. మనం రైస్ పప్పు అయితే కలిపి పెట్టుకుంటాం కదా. ఇవి జొన్నలు కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి సపరేట్గా పెట్టుకోవాలి. హాయ్ అండి, ఈరోజు నేను రేపటి కోసము దోశలు చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఎప్పుడు మనం రైస్తో చేసుకుంటాం కదా, జొన్నలు కానీ మిల్లెట్స్తో చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. మిల్లెట్స్తో చేస్తే మనకు రావేమో అనుకుంటాం కానీ వస్తాయి. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చేస్తున్నాను. అయితే దోశ పిండినే కొంచెం గట్టిగా పట్టుకుంటే మనకు ఇడ్లీ అవుతుంది, ప్లస్ దోశలు కూడా అవుతుంది. నేను రేపు మార్నింగ్ 2 చేసి చూపిస్తాను. ఈరోజు నానబెట్టుకుంటున్నాను అనమాట. చూడండి, ఈ గ్లాస్తో 2 గ్లాసులు జొన్నలు. ఇందులో రైస్ ఏమి యాడ్ చేయము. 2 గ్లాసులు జొన్నలు వేసుకున్నాం కదా, ఇదే గ్లాస్తో 1 గ్లాసు మినపప్పు వేసుకోవాలి. అంతేనండి. మంచిగా కడిగేసుకుని మార్నింగే కడిగి నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి నైట్ వరకు మంచిగా నానాలి కాబట్టి ఇవి టైం పడతాయి. రైస్ తొందరగా నానిపోతాయి కానీ ఇవి తొందరగా నానవు కాబట్టి నైట్ వరకు మనం మంచిగా నానాలంటే మార్నింగే నానబెట్టుకోవాలన్నమాట. ఇదే ప్లేస్లో మనం సజ్జలు వేసుకోవచ్చు, రాగులు వేసుకోవచ్చు, కానీ అవి ఒక్కరోజుకి పట్టుకోవాలి. ఇవైతే నాకు 3 డేస్ వస్తాయి. రాగులు కానీ సజ్జలు కానీ ఇలాంటివి వేస్తున్నప్పుడు ఒకటే రోజుకి పట్టుకోవాలండి, ఎందుకంటే అవి కొంచెం పుల్లగా అయిపోతాయి అన్నమాట. అట్లా నెక్స్ట్ దోశలు వేసి చూపిస్తాం.